అయ్యో అంతేనే, అలవాట్లేని పని చేస్తానంటే ఇలాగే నడుం పట్టిద్ది. ఏదో బకెట్ తీసుకొచ్చి ముగ్గు గిన్నె పట్టుకొచ్చేస్తే లవ్వులు పుట్టవు, ఇలాగే నొప్పులు పుడతాయి. టేక్ కేర్ రే, బాయ్ రా. కానీ కానీ నేను అనవసరంగా ఉంగానే ఈ నడుం అబ్బా ఎప్పుడు చెక్కపడుతుందో ఏంటో. ఏ వెంకటలక్ష్మి, ఈ బకెట్ తీసుకొని తొందరగా రా. అమ్మా హలో అమ్మ ప్రియా, చెప్పన్నయ్య. తులసి జాగ్రత్త అమ్మా, థ్రెట్ ఉందట. ఆదిత్య చెప్పాడన్నయ్య, కానీ తులసి ఏం భయపడడం లేదు. ఎందుకో ధైర్యంగా ఉంది. నాకు ఏం జరగదని అనిపిస్తుంది. నువ్వేం కంగారు పడకన్నయ్య. కంగారు పడాలమ్మా, కొన్ని విషయాలు తేలిగ్గా తీసుకోకూడదు. వాళ్ళు నన్ను టార్గెట్ చేశారన్నప్పుడు భయపడ్డా. దాని ధైర్యం చూసి నన్ను పిరికోండి అనుకుంటున్నావమ్మా? అన్ని విషయాల్లో ధైర్యం ఒకటే పనికిరాదు. మన జాగ్రత్తలో మనం ఉండాలి. నిర్లక్ష్యంగా ఉండి జరిగిపోయిన తర్వాత బాధపడ్డం కంటే ముందు జాగ్రత్త చాలా అవసరం. దాన్ని కూడా నేను చెప్పానని చెప్పు. తులసి కూడా మరీ అంత ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు. మనకి ఎంత ధైర్యం ఉన్నా అవతలి వాళ్ళు బలవంతులైనప్పుడు మనం చేయగలిగిందేమీ లేదు. పైగా భయం అనేది లేకపోతే అది ఒంటరిగానే తిరుగుతుంది. అలాంటప్పుడు ఎవరైనా కాపుగాసి ఏదైనా చేస్తే మనం తల్లడిల్లిపోవాల్సి వస్తుంది. దాన్ని కంటికి రెప్పలా కాచుకుని పెంచావు నువ్వు. మనందరం దాని మీద పంచ ప్రాణాలు పెట్టుకున్నాం. ఆదిత్య అంటే మాకెంత ప్రేమో, తులసి అంటే నీకంత ప్రేమ కదా. మన రెండు కుటుంబాలకి వాళ్ళిద్దరూ ముఖ్యం. ప్రతి క్షణం వాళ్ళ క్షేమమే మనం కోరుకునేది. జాగ్రత్తగా ఉండమని చెప్పు. సాంబయ్య కూడా చెప్పు నేను చెప్పానని. ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండమను. తన డ్యూటీ తనకున్నా ఇది డ్యూటీలో భాగం అనుకోమని చెప్పు. నేను ఆదిత్యకు అదే చెప్పాను. అమ్మా మర్చిపోయాను, వెడ్డింగ్ కార్డ్స్ వాళ్ళు కార్డ్స్ తీసుకొచ్చిస్తారు. ఈలోపు సాంబయ్య నువ్వు కూర్చొని అందరి లిస్టు, ఇటు డిపార్ట్మెంట్ వాళ్ళు అటు బంధువుల పేర్లను జాగ్రత్తగా ఎవ్వరిని వదలకుండా అందరి పేర్లను రాసిపెట్టుకోండి. అలాగే అన్నయ్య. ఏంటి ఇంకా అలాగే నిలబడ్డావు? అయ్యో చేస్తానక్క. ఎందుకంత హడావిడి? నీకు తలంబ్రాల బియ్యం కలపని చెప్పాను కదే. ఇంకా నుంచొని చూస్తావేంటి? కలుపు. సరే కానీ పిన్ని, సత్యవతి, బియ్యంలో చిన్న మెరుక కూడా లేకుండా ఏరండి. తలంబ్రాల్లో బియ్యం ఎంత బాగుంటే సంసారం అంత సాఫీగా సాగుతుందంటారు. ఇదిగో ఏరండమ్మా, మీరు కూడా జాగ్రత్తగా ఏరండి. పూసే దుర్గా, లక్ష్మి కూడా ఉంటే ఎంత బాగుండేదోనే. అవును పిన్ని, మన మనసుకి నచ్చినవన్నీ భగవంతుడు సహకరించడు. పెళ్ళి అని ఎప్పటినుంచో అనుకున్నాం. కుజదోషం అని చెప్పి ఆగాల్సి వచ్చింది. ఇప్పుడు అదేదో దోషం ఉందన్నారు కదా, కానీ కాలం కలిసి వచ్చేంత వరకు మనం ఎదురు చూడాల్సిందే. చే ఏరు ఏంటి పిన్ని నిదానంగా ఏరుతున్నావు? ఇదిగో కొంచెం తీసుకో. అమ్మ ప్రియా, త్వరగా ఏరు. ఇదిగో మీరు కూడా తలంబ్రాలని బాగా కలపండి.
ఇదిగో వాటిలో ముత్యాలు కలపడం మాత్రం మర్చిపోకండి. ఇదిగో మీ ఇద్దరే కాదు, ఆ తింగరది ఉంది కదా, దాంతో కూడా పనిచేయించు. చూసావా పిన్ని, ఎంత పొగరా! ఏరు, మీరేంటమ్మా దిక్కులు చూస్తున్నారు? కానివ్వండి పిన్ని, కాని కాని త్వరగా కానివ్వండి అమ్మా. ప్రియా, ప్రియా, నేను మార్కెట్కి వెళ్ళొస్తాను. జాగ్రత్త. హలో అత్తయ్య, చెప్పవే. నువ్వెన్ని నిర్ణయాలు తీసుకుని ముహూర్తాలు పెట్టించినా సరే బావ వీళ్ళకి సపోర్ట్గా ఉన్నాడు. నా పెళ్లి మీద నాకే డౌట్గా ఉంది. బావ నా మెళ్ళు 3 ముళ్ళు వేస్తాడా అని అనుమానంగా ఉంది. నువ్వు గట్టిగా ఉండాలి, ఎవరికి అవకాశం ఇవ్వద్దు, మావయ్యకి అస్సలు ఇవ్వద్దు. ఎందుకంటే మావయ్య బాగా ఇద్దరు సపోర్ట్గానే ఉన్నారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. నీకెందుకే, నేను చూసుకుంటాను కదా, నువ్వు సైలెంట్గా ఉండు. తర్వాత నీ జీవితం మొత్తం నా ఇంట్లో సాఫీగా సాగుతుంది. ఇక వాళ్ళ నోళ్ళు మూతపడతాయి. నిన్ను మాట అనటానికి కూడా ధైర్యం సరిపోదు వాళ్ళకి. అలాగే అత్తయ్య. నువ్వెన్ని నిర్ణయాలు తీసుకుని ముహూర్తాలు పెట్టించినా సరే బావ వీళ్ళకే సపోర్ట్గా ఉన్నాడు. మావయ్య బావ ఇద్దరు సపోర్ట్గానే ఉన్నారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా నష్టం జరక్క ముందే జాగ్రత్త పడాలి. వాళ్ళు కాబోయే కోడలు అన్నారు, వీళ్ళేమో తులసి అనుకుంటున్నారు. నాకేమో లక్ష్మి చెప్పిన మాటలు బట్టి నా జాగ్రత్తలో నేనుండాలి. ఇప్పుడు రక్షణ లేనిది నా కోడలకే కదా, ఏదో ఒకటి చెయ్యాలి. పొరపాటు జరగకూడదు. పొరపాటు జరిగితే నేనే బాధపడాల్సి వస్తుంది. ఇదిగో పట్టుకోండి. వదలు. సరిగా ఏరండి. ఇదిగో పిన్ని, ఆ, లడ్డూలకి శనగపిండిని ఫ్రెష్ గా పట్టించు. సత్యవతి, అలాగే సున్నుండలకి జంతికలకి కావాల్సినవన్నీ ఏర్పాటు చేయవే. అలాగే అక్క. శుభకార్యానికి స్వీటు హాటు చేయడం మన సంప్రదాయం కదా, అందుకని లడ్డూలు అరిసెలు జంతికలు సున్నుండలు అన్నీ చేయమను. అలాగే. సరేనా? దేనివి దానికి జాగ్రత్తగా పెట్టండి. వంట వాళ్ళు అడగగానే ఇచ్చేటట్టు ఉండాలి పిన్ని. ఇదిగో, ఏ విషయంలోనూ లేట్ అయితే బాగుండదు. అర్థమైందా? అలాగే. అలాగే అక్క. పెళ్ళి ఎవరిదనుకున్నావరా? నీది. రే, ఒక్కగానొక్క కొడుకు పెళ్ళని మేం ఆరాట పడుతుంటే మాకు సాయంగా ఉండకుండా ఎప్పుడు చూసినా ఉద్యోగం స్టేషన్ అంటూ తిరుగుతావేంట్రా? నీ పెళ్లి మీద నీకు శ్రద్ధ లేదా? ఏం శ్రద్ధ ఉంటుంది? వాడి పెళ్లి వాడి ఇష్ట ప్రకారం జరగట్లేదు కదా. ఓహో, అందుకని పని లేకపోయినా స్టేషన్కి ఇంటికి తిరుగుతున్నాడంటారా? అమ్మా, ఆయన ఏదో కావాలని అంటున్నారు కానీ పోలీస్ ఉద్యోగం సంగతి నీకు తెలీదా? డిపార్ట్మెంట్లో ఆయన చేసిన పని ఏంటో మీకు తెలీదా? ఆయన ఎప్పుడైనా ఇంటి పట్టున ఉన్నారా? వృత్తి ధర్మం అంటూ తిరిగేవారు కదా.
ఆయన కొడుకుని. నాకు పెళ్ళుందని చెప్పి పని మానేసి ఇక్కడ లడ్డూలు తింటూ కూర్చోవాలా? మీ తండ్రి కొడుకులతో మాట్లాడే ఓపిక నాకు లేదురా. కదిలిస్తే చాలు 1,00,000 కారణాలు చెప్తారు. పెళ్లి రోజు సెలవు పెట్టానమ్మా. అబ్బో, విన్నావే సత్యవతి, విన్నావా పిన్ని ఎంత ఘనకార్యం చేశాడో? అప్పుడు కూడా యూనిఫామ్ వేసుకుని పెళ్లి పీటల మీద కూర్చొని ఫైల్స్ చూడరా. పెళ్లి రోజు సెలవు పెట్టాడంట. సెలవు భలే చెప్తున్నావురా. ఏదో నన్ను ఉద్ధరించడం కోసం సెలవు పెట్టానని చెప్పినట్టుంది. అమ్మా, సెలవు పెడితేనేమో ఇలా అంటావు, పెట్టకపోతే అలా అంటావు. బా భలేదానివమ్మా నువ్వు. సరే గాని నువ్వు సివిల్ డ్రెస్లోకి మారకముందే ఒకసారి ఆ తులసి దగ్గరికి వెళ్ళి జాగ్రత్తగా ఎలా ఉండాలో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిరా. లేకపోతే భయం లేకుండా ఎలా పడితే అలా తిరుగుతుంది. సరేనన్నా. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఆ ఇంటికి అంటే చాలు ఆదిత్యకి 1000 ఏనుగుల బలం వస్తుంది. ఆ స్పీడ్ చూసావక్క? నువ్వు ఆగవే. దానికి లేని శ్రద్ధ వాడు చెప్తే వస్తుందా ఏంటి? అయినా దాన్ని ఎవరు కిడ్నాప్ చేస్తారు? అదంటే అందరికీ హడలే. చూడు దుర్గా, దాని గురించి నీకు నాకు తెలిసేమో, కానీ ఆ దొంగలకి కిడ్నాపర్లకి ఎలా తెలుస్తుంది? నన్నే ఏదో చేస్తానని బెదిరించిన వాళ్ళు దాన్ని ఏమీ చేయకుండా వదిలేస్తారా? నాన్న, మీరేం వర్రీ అవ్వాల్సిన పనిలేదు. అమ్మా, నేను చెప్పొచ్చేస్తాను కానీ అక్కడే ఉండిపోనమ్మా. నువ్వు ఒక్కసారి అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ ప్రపంచం కనిపిస్తుందా? గడియారములు కనిపిస్తుందా? ఓహో, దానితో మాటలు ముచ్చట్లు, మీ అత్తయ్యతో కబుర్లు. అబ్బో, నిన్ను తినమనటం, నీ యోగక్షేమాలు వాళ్ళకే పట్టినట్టు నాకు పట్టనట్టు. అబ్బబ్బబ్బబ్బా, ఎన్ని వలకపోస్తారో వాళ్ళు. అమ్మా ప్లీజ్, పెళ్లికి ముందు ఇవన్నీ ఎందుకమ్మా చెప్పు ప్లీజ్. పెళ్లికి ముందే నువ్వైనా తేల్చి చెప్తున్నావా అమ్మా నీ పక్షమే అని? నేను భగవంతుడి పక్షం అని ఎప్పుడో చెప్పేశాను. సరే, ఇప్పుడే వస్తానమ్మా. హలో, ఎవరు? మీ నాన్నని ఇంటి నుండి బయటకు రాకుండా దాచేసావు కదూ, ఇప్పుడు ఏకంగా తులసినే కిడ్నాప్ చేశాం. తులసి కావాలంటే మీ నాన్నని వదులుకోవాలి. రేయ్, ఎవరా మీరు? చంపేస్తాను. రేయ్, హలో, రేయ్ రేయ్. ఛా! ఏమైందిరా? మార్కెట్కి వెళ్ళిన తులసిని ఎవరో కిడ్నాప్ చేశారంట. వాళ్ళంతా చూస్తాను. ఏమండి, ఎక్కడికండి? ఎక్కడికి మీరు వెళ్ళేది? ఎక్కడికేంటి? అవతల తులసిని కిడ్నాప్ చేశారని చెప్తున్నాడు కదా, వాళ్ళు ఎవరో ఏంటో నేను ఇప్పుడే వెళ్ళి డిపార్ట్మెంట్తో మాట్లాడి అవసరమైతే ఫోర్స్ తీసుకుంటాను. రిటైర్ అయిన వాళ్ళు మీరు ఫోర్స్ తీసుకోవడం ఏంటి? రిటైర్ అయినా డిపార్ట్మెంట్లో నా మాటకు విలువ ఉంది. ప్రసాద్, కృష్ణ ప్రసాద్ ఇక్కడ. రిటైర్ అయినా కానీ నా మాటకి చాలా విలువ ఉంది. నాకు మర్యాద ఇస్తారు తెలుసా? అయ్యో, ఇవ్వచ్చండి. మీ మాటకి విలువ ఇవ్వచ్చు, మర్యాద ఇవ్వచ్చు, గౌరవం ఇవ్వచ్చు. కానీ ఆ కిడ్నాపర్లు వార్నింగ్ ఇచ్చింది మీకు కదండి. దాన్ని విడిపించడానికి మీరు వెళితే వాళ్ళు మిమ్మల్ని పట్టుకుంటే మా కొంప మునుగుతుందండి. అయినా ఇదంతా వాడు చూసుకుంటాడు కదా, వాడు డ్యూటీలో ఉన్నాడు. వాడికి పవర్ లేదా? వాళ్ళెవరో కనుక్కోలేడా? వాళ్ళని పట్టుకోలేడా? చెప్పండి. తులసిని విడిపించుకుని రాలేడా? చెప్పండి. మీరెందుకు టెన్షన్ పడతారు? ప్లీజ్ అండి, దయచేసి మీరు ఆగండి. ఇప్పుడు మీరు వెళితే మేమంతా టెన్షన్ పడాల్సి వస్తుంది. అంటే వాళ్ళకి భయపడి చేతులు ముడుచుకోమంటావా? ఎవరనుకుంటున్నావే? తులసి, తులసి నాకు వాడెంతో,
తులసి కూడా అంతే. అదే పరాయి పిల్ల కాదు. పరాయి పిల్ల మన పిల్ల అని కాదండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు బయటకు వెళ్ళటానికి వీల్లేదు. ప్లీజ్ అండి, మీ కాళ్ళు పట్టుకుంటాను, బయటకు వెళ్ళొద్దు ప్లీజ్. నాన్న మీరేం టెన్షన్ పడకండి ప్లీజ్. మీ ఆరోగ్యం గురించి మాకు తెలుసు. మళ్ళీ ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నారు? నాన్న నేను చూసుకుంటా. తులసి మీకెంతో నాకు కూడా అంతే కదా. అమ్మా, నాన్న జాగ్రత్తగా చూసుకో. నేను ఇప్పుడే వెళ్ళి ఎంక్వైరీ చేసి వస్తాను. నాన్న మీరు కూడా మీ థ్రెట్ ఉందన్న సంగతి మర్చిపోదు నాన్న ప్లీజ్. మీరు అసలు ఇంట్లోనే ఉండండి, బయటికి రావద్దు. అవునండి, వాడు వెళతానంటున్నాడుగా, వాడు తులసిని తీసుకొస్తాడు. ప్లీజ్ నా మాట వినండి. మీరు ఆవేశపడి మమ్మల్ని ఆందోళనకు గురి చేయొద్దు. ఇంతమంది చెప్తుంటే ఎందుకు ప్రసాదం మొండితనం చేస్తావు? దాని మీద మా అందరికీ ప్రేమ ఉంది. లక్ష్మితో పెళ్లి కావాలనే మా ఆరాటం, కానీ అది మా శత్రువుల అమ్మాయి ఏం కాదు కదా. పెళ్లి వరకే కానీ తులసి మీద మాకేం శత్రుత్వం ఉంది చెప్పండి? రే ఆదిత్య, ఇంకా ఆలస్యం చేయకు. అర్జెంటుగా వెళ్ళి తులసి ఎక్కడుందో వెతికి తీసుకురా. అప్పుడే నాకు కాస్త మనశ్శాంతి ఉంటుంది. అలాగే నాన్న. నువ్వు సూపర్ అక్క. ఏంటమ్మా మంచి ఇంకా పని లేటు? కానివ్వండి తొందరగా. ఆనందమానందమాయనే మా తులసమ్మ పెళ్లి కూతురాయనే. ఆనందమానందమాయనే మా తులసమ్మ పెళ్లి కూతురాయనే. మా తులసమ్మ పెళ్లి కూతురాయనే. ఆనందమానందమాయనే మా తులసమ్మ పెళ్లి కూతురాయనే. ఆనందమానందమాయనే. చాలా ఆనందంగా ఉంది ప్రియా. నిజంగా ఈరోజు నాకు చాలా తృప్తిగా ఉంది. ఎందుకంటే మన తులసి పెళ్లి డిసైడ్ అయిపోయింది కాబట్టి. నాకెంత సంబరంగా ఉందో తెలుసా? నిజమేనండి, నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. దాన్ని ఎప్పుడెప్పుడు పెళ్లి కూతురుగా చూస్తానా అని మనసంతా ఆరాటంగా ఉంది. చాలా సంతోషపడుతున్నారు. అయినప్పుడు చూడాలి. అవతల దుర్గమ్మ పందెం కాసింది. పందెం గెలవటం మీ వల్ల అవ్వదు. మావయ్య కూడా గెలవలేరని నాకు నమ్మకం ఉంది. మా అత్తయ్య ఎంతో కాన్ఫిడెంట్ గా ఉంది. అంత కాన్ఫిడెంట్ గా ఉన్న అత్తయ్యని మీరు గెలుస్తారా? జరగని పని. మీరు ఊహల పందిర్లో ఊహించుకోవడమే గాని నిజంగా పందిర్లో పెళ్ళయ్యేది నాకు ఆదిత్యకే. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా ఆ కళ్యాణ గడియలు రానిదే అవదు ప్రియా. అవునండి. అలాగే అన్నయ్యకి ఏ దేవుడు బుద్ధి పుట్టించాడో కాని వదిన మీద పందెం కాసే పరిస్థితికొచ్చాడు. అన్నయ్య తలుచుకోవడం వల్లే ఈరోజు మన సంతోషానికి కారణమైంది. చెప్పన్నయ్య. ప్రియా, ఏమైందన్నయ్య? తులసినెవరో కిడ్నాప్ చేశారట. ఏంటి బావా నువ్వు చెప్పేది? తులసిని కిడ్నాప్ చేశారా? అవును బాబా. ఇప్పుడే ఆదిత్యకి ఫోన్ చేసి కిడ్నాప్ చేశామని చెప్పారు. ఏ దేవుడు నీ కూతురికి కళ్యాణ గడియలు తెచ్చారని సంబరపడ్డారో అదే దేవుడు ఇప్పుడు మీ కూతుర్ని కిడ్నాప్ చేయించాడు. ఆదిత్యతో పెళ్లి జరగాల్సింది నాకైతే దాన్ని బయట ఎలా తిరగనిస్తాడు? అన్నింటికీ ఆ భగవంతుడున్నాడనే భావన కాదు,
ఇప్పుడు ఆ భగవంతుడు నా పక్కన నిలిచాడు. ఇంకా మీరందరూ తలుచుకున్నా నా కళ్యాణం ఆపలేరు.